హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అతివేగంతో వచ్చిన ఎంజీ వాహనం ఎదురుగా వస్తోన్న వాహనాలను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కుమారుణ్ణి బ్యాడ్మింటన్ అకాడమీలో డ్రాప్ చేసేందుకు వెళ్తోన్న రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం వాహనాన్ని నడిపిన వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బండ్లగూడ జాగీర్ వద్ద రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని బండ్లగూడ జాగీర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజెంట్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ వద్ద మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఉదయం 5:30 గంటల ప్రాంతంలో అతివేగంతో దూసుకొస్తున్నటువంటి ఎంజీ కారు ఎదురుగా వస్తున్నటువంటి 2-వీలర్ను ఢీకొట్టింది. సో ఈ ఇన్సిడెంట్లో తమ కుమారుణ్ణి బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద డ్రాప్ చేసేందుకు తీసుకుని వెళ్తున్నటువంటి తండ్రి కాకర్ల రమేష్ రెడ్డి స్పాట్లోనే చనిపోగా 10 ఏళ్ల కుమారుడికి తీవ్ర గాయాలైంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇక ఎంజీ వాహనం అత్యంత వేగంతో ఢీకొట్టిన తర్వాత పక్కనే ఉన్నటువంటి లారీ ఏదైతే లారీలను పార్క్ చేసేటువంటి స్థలంలోకి దూసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇమీడియట్గా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరైతే యాక్సిడెంట్కు పాల్పడినటువంటి డ్రైవర్ కారులో నుంచి ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతాన్ని ఒకసారి ఆ రోడ్డును చూడొచ్చు. సింగిల్ రోడ్ ఇది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ మార్గంలోనే ఉదయం 5:30 గంటల ప్రాంతంలో అత్యంత వేగంతో రావడంతోనే యాక్సిడెంట్ జరిగింది. ఒకసారి ఘటనా స్థలం వద్ద మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చనిపోయినటువంటి రమేష్ రెడ్డి ధరించినటువంటి హెల్మెట్ ఇక్కడ స్పాట్లోనే ఉంది. ఆ సమయంలో కుమారుడికి ఈ హెల్మెట్ను పెట్టుకోవడం జరిగిందన్న విషయం తెలుస్తోంది. ఇంకా హెల్మెట్ ఉన్న కారణంగా కుమారుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అలాగే వెహికల్కు సంబంధించి ఎంజీ వాహనానికి సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ అతివేగంతో ఢీకొట్టిన కారణంగా కేవలం 2-వీలర్ను ఢీకొడితేనే ఆ పార్ట్స్ అన్నీ కూడా అంతలా ఎక్కడికక్కడ తునాతునకలై రోడ్డు మీద ఎగిరిపడ్డాయి. అంటే ఆ ఎంజీ వెహికల్ ఎంత వేగంతో వస్తుందనేది ఈ విజువల్స్ను చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సింగిల్ రోడ్లో నిత్యం అంటే చాలా తక్కువ డ్యూరేషన్లో మాత్రమే ఉన్నటువంటి ఈ రోడ్లో, తక్కువ విడుతున్నటువంటి ఈ రోడ్లో ఉదయం 5:30-6 గంటల ప్రాంతంలో అత్యంత వేగంతోనే వాహనం వచ్చిన కారణంగానే యొక్క ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బ్రహ్మనాయుడుతో రత్నకుమార్, బండ్లగూడ జాగీర్ నుంచి.